అంగట్లో అన్నీ ఉన్నా ప్రజలు గొంతు తరుపుకోవడం ఎందుకు కష్టంగా మారుతోంది? కోట్లు వెచ్చించి కట్టిన ఆకాశహర్మ్యాలలో ఫ్లాట్ల కొనుగోళ్లు దారుణంగా ఎందుకు పడిపోతున్నాయి? హైదరాబాద్లో పలుచోట్ల 10 రోజులకు ఒక్కసారైనా నీళ్లు రావడం లేదు అంటే దాని అర్థం ఏంటి? హైదరాబాద్లో ఈ 2 ఏళ్లలో నీటి వినియోగం రెట్టింపైందంటే రేపు జరగబోయేది ఏంటి? సూరత్ మోడల్ వాటర్ మేనేజ్మెంట్ కోసం ఏపీ చేయబోతున్నది ఏంటి? ఎలా వర్కౌట్ అవుతుంది? వాడిపారేసిన వ్యర్థ జలాలను సింగపూర్ ఎలా శుద్ధి చేస్తోంది? వాటర్ క్రైసిస్ ఎలా అధిగమించింది? మన ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధి ఎంత? ప్రజలు త్వరపడకపోతే జరిగేది ఏంటి? బుద్ధి నేర్చిన ఆధునిక మనిషి బుద్ధి లేకుండా తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడా? అవును, ఈ విషయాన్ని మేధావులు ఎన్నో ఏళ్లుగా చెబుతూనే వస్తున్నారు. చదువుకున్న ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నారు. ఇకనైనా మారండి, మారకపోతే ముప్పు తప్పదు అంటూ అప్రమత్తం చేస్తున్నారు. కానీ ఎవరూ విన్న పాపాన పోవడం లేదు. పామర జనం నుండి ప్రభుత్వాలు నడిపే పాలకుల దాకా ఆ హెచ్చరికలను అందరూ పెడచెవిన పెడుతున్నారు. ఇప్పటి అవసరం తీరిపోతే చాలు, రేపటి సంగతి రేపు చూసుకుందాం అనే నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. కాలానికి తగినట్లుగా తెలివితేటలు ప్రదర్శించాలి అనే ప్రాప్త కాలజ్ఞత ఎక్కడా కనిపించటం లేదు. ఈ విషయంలో భారత్ మరింత వెనుకబడిందనే చెప్పాలి. ప్రపంచంలోని పలు ఆధునిక దేశాలు ముఖ్యంగా జలవనరుల సద్వినియోగం విషయంలో చాలా ముందుచూపుతో ప్రవర్తిస్తూ ఉండగా భారత్లో మాత్రం ఎప్పుడు చూసినా, ఏ పార్టీ చూసినా రాజకీయంగా పైచేయి సాధించడానికే తమ విలువైన సమయాలను వెచ్చిస్తున్నాయి. ఫలితంగా అతి సమీప భవిష్యత్తులోనే నీటి గండాలు పొంచి ఉన్నాయి అంటున్నారు జలరంగ పర్యావరణ నిపుణులు. భూమిపై ఉన్న కేవలం ఒక్క జాతి మాత్రమే తన మనుగడ కోసం ప్రకృతిని నాశనం చేస్తోంది. ప్రపంచ జీవరాశికి అవసరమైన అన్ని వనరులను తాను మాత్రమే వినియోగించుకుంటూ ఇతర జీవరాశిని కూడా ఇబ్బందుల పాలు చేస్తోంది. అదే మానవ జాతి. చెట్లు కొట్టేస్తే వర్షం తగ్గుతుంది. భూగర్భం నుండి విచ్చలవిడిగా నీళ్లు లాగేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. నదుల్లోకి మురికి నీరు వదిలితే ఆ నీళ్లు విషంగా మారతాయి. ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు. తెలిసినా ఎవరూ మారడం లేదు. ఈ మార్పు రాకపోవడం వల్లే హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి మహానగరాలలో, ఇంకా దేశమంతటా, ఆ మాటకొస్తే ప్రపంచమంతటా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. హైదరాబాద్లో వాటర్ ట్యాంకర్స్ ఇప్పుడు వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నాయి. మహారాష్ట్రలోని రిజర్వాయర్లు అడుగంటడం ఒక తీవ్రమైన హెచ్చరిక. జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్ ఇస్తున్న పిలుపు ఇంకో రకమైన హెచ్చరిక. సూరత్ మోడల్లోని ఏపీలో అమలు చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం మరో రకమైన ప్రాప్త కాలజ్ఞతగా భావించాలి. కనీసం ఈ చర్యలనైనా వార్నింగ్స్గా చెవులకు ఎక్కించుకోవాల్సిన సమయం వచ్చేసింది. లేకపోతే రేపు ట్యాంకర్ కోసం నిరీక్షించే వంతు మనదే అవుతుంది. హైదరాబాద్లోని వందలాది కాలనీల్లో వాటర్ ట్యాంకర్ల మోతర్లు ప్రతిరోజు వినిపిస్తూ ఉండడం గమనించాలి. హైదరాబాద్ను నీటి కొరత ఆవహించింది. గతంలో ఎప్పుడూ కనిపించని కరువు దాని విశ్వరూపం చాటేందుకు సమాయుత్తమవుతోంది. ఒకప్పుడు చెరువుల నగరంగా ఖ్యాతికెక్కిన హైదరాబాదులో వాటర్ ట్యాంకర్ల సంఖ్య నానాటికి పెరుగుతోంది. అనేక కాలనీలలో వందలాదిగా కాదు, వేలాదిగా ప్రజలు ప్రతినిత్యం నీటి కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండడమే భవిష్యత్తును భయకంపితం చేస్తోంది. ఈ విషయాన్ని జలమండలి గణాంకాలే ధృవీకరిస్తున్నాయి. 2024 మే నెల మొదటి 20 రోజులలో 1.18 లక్షల వాటర్ ట్యాంకర్లు నీటిని సరఫరా చేశాయి. 2025లో అదే కాలంలో 1.69 లక్షలకు వాటర్ ట్యాంకర్ల సంఖ్య పెరిగింది. 2026కు వచ్చేటప్పటికి అదే కాలానికి 2.60 లక్షల ట్యాంకర్ల నీళ్లను మోసుకొచ్చాయి. కేవలం 2 ఏళ్లలో వాటర్ ట్యాంకర్ల ట్రిప్పులు రెట్టింపును మించిపోయాయి. అయినా ప్రజలకు దాహార్తి తీరిందా? వినియోగ జలాలు అందుబాటులోకి వచ్చాయా అనే ప్రశ్నలకు సమాధానం లేదు అనే వస్తుంది. ఎందుకంటే కొండాపూర్ లాంటి ప్రధాన ప్రాంతాల్లో 2 నెలల క్రితం రోజుకు 40 నుండి 65 ట్యాంకర్లు అవసరమయ్యేవి. ఇప్పుడు
అదే పాయింట్ వద్ద రోజుకు 200 నుండి 350 ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిపోయింది. అయినా అపార్ట్మెంట్ వాసులకు, కాలనీ వాసులకు అవసరమైన నీళ్లు అందటం లేదు. అనేక అపార్ట్మెంట్లలో ప్రజలు 5 నుండి 10 రోజుల దాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. అందుకు కారణం హైదరాబాద్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడమే. అపార్ట్మెంట్ కల్చర్ వల్ల విపరీతంగా బోర్లు వేశారు. వాతావరణ మార్పుల వల్ల అకాల వర్షాలు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గిపోయాయి. ఇవన్నీ కలిసి హైదరాబాద్ను నీటి సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయి. తాగటానికి మాత్రమే కాదు, వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవాలన్నా నీళ్లు లేని పరిస్థితి ఏర్పడింది. బయటకు చెప్పుకోలేరు, చెప్పుకోకుండా ఉండలేరు. ఇలాంటి దారుణమైన పరిస్థితి గతంలో ఉండేది కాదు. ఇది ఈ సంవత్సరమే ఏర్పడింది. అంటే హైదరాబాద్లో నీటి కరువు ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవాలి. ఇక ధర విషయానికొస్తే ఒక్కొక్క ట్యాంకర్కు కొన్ని చోట్ల 1800 నుండి 2000 రూపాయల వరకు నడుస్తోంది. మరికొన్ని చోట్ల 2000 నుండి 4000 రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. నిరుపేదలకు కూడా దాహం తీర్చుకోవాలంటే ధర చెల్లించక తప్పని దుస్థితి పెరిగిపోతోంది. నీళ్లు కొనలేని వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు నెలకు 5-6 లక్షల రూపాయలు ప్రైవేటు వాటర్ ట్యాంకర్స్పై ఖర్చు చేస్తున్నాయి. ఆ బుకింగ్స్ కూడా కొన్నిసార్లు 4-5 రోజుల వరకు డిలే అవుతోంది. జలమండలి అధికారిక రేటు తక్కువే ఉన్నప్పటికీ బుకింగ్ చేస్తే 4 రోజుల దాకా ఆగాల్సి వస్తోంది. ఆలోపు ప్రైవేట్ ట్యాంకర్ దగ్గర రెట్టింపు లేదా 3 రెట్ల మేర ధరను చెల్లించి నీళ్లు తెప్పించుకోవాల్సి వస్తోంది. ఈ దుస్థితిని అధిగమించడానికి తెలంగాణ ప్రభుత్వం ఓ కఠినమైన నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. ఇంకుడు గుంతలు లేని ఇళ్లకు, అపార్ట్మెంట్లకు వాటర్ ట్యాంకర్ సేవలు నిలిపివేయాలని లేదా అదనపు ఛార్జీలు వేయాలని ఆలోచిస్తున్నారు. ఇది కఠినంగా అనిపించవచ్చు, కానీ కళ్ల ముందు కనిపిస్తున్న చేదు నిజం వెనుక ఉన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే అదనపు ఖర్చులను భరించక తప్పదు. మరి అవి భరించలేని వారి పరిస్థితి ఏంటి? వారు ఎక్కడికి వెళ్ళాలి? కొనుగోలు చేసిన ఇళ్లను, అపార్ట్మెంట్స్ను విడిచి జలవనరులు ఉన్న చోటుకు వలస పోవాల్సిందేనా? మరి బతుకునిచ్చే జీవధారలో ఆగిపోతే అంతకన్నా చేసేది ఏముంటుంది? ఎందుకంటే హైదరాబాద్లో మేడలు పెరిగాయి, చెరువులు తగ్గాయి. పైన చూస్తే ఆశ్చర్యకరమైన అభివృద్ధి కనిపిస్తోంది. కానీ కిందకు చూస్తే పాతాళంలోకి వెళ్ళిన నీటి చుక్క జాడలేని స్థితి కనిపిస్తోంది. ఇదో తీవ్రమైన విరోధాభాస. హైదరాబాద్లో ఇదే ఇప్పుడు అతిపెద్ద సవాల్గా మారింది. హైదరాబాద్లో నీటి సరఫరా, నీటి ఎద్దడికి సంబంధించిన పిక్చర్ ఒకేలా ఉండదు. ప్రాంతాన్ని బట్టి అది మారుతుంది. కొన్ని ప్రాంతాల్లో పైప్ లైన్ వాటర్ 10 రోజులకు ఒకసారి కూడా రావడం లేదని ప్రజలు ఘోషిస్తున్నారు. గరిష్టంగా 32 రోజుల పాటు నీటి సరఫరా లేని ప్రాంతాలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఆ ప్రాంతాల ప్రజలు అత్యవసర పరిస్థితులపైనే ఆధారపడ్డారు. దీన్నే మెడికల్ పరిభాషలో చెప్పాలంటే వెంటిలేటర్పై జీవిస్తున్నారు అన్నమాట. బహుళ అంతస్తుల భవనాల్లో ఉంటున్న ప్రజలు మున్సిపల్ వాటర్ అత్యంత తక్కువ ప్రజలతో వస్తున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. ఓవర్ హెడ్ ట్యాంకులు నిండటం లేదు. కొన్ని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు చెబుతున్న దాని ప్రకారం షెడ్యూల్ ప్రకారం నీళ్లు వస్తున్నా అవి అతి తక్కువ ప్రజలతో వస్తున్నాయని, తమ అవసరాలు తీరడం లేదని వాపోతున్నారు. ఫలితంగా తాగడానికి ఉపయోగించుకునే మినరల్ వాటర్ క్యాన్లు వాడుకోవడానికి తెప్పించుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇక బోర్ల విషయానికి వస్తే ఈ ఏడాది అనేక డివిజన్లలో 80% బోర్లు అడుగంటాయి. ఇది హైదరాబాద్లో ఎప్పుడూ కనిపించని దృశ్య వైపరీత్యం. అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాల యజమానులు నీటి కోసం బోర్లపై ఆధారపడుతున్నారు. కానీ అవి ఈసారి పూర్తిగా ఎండిపోయాయి. వాల్టా 2002 ప్రకారం బోర్ లోతు 120 మీటర్లు లేదా దాదాపు 400 అడుగులకు మించకూడదు. కానీ వాస్తవంలో హైదరాబాద్లో చాలా చోట్ల 600 నుండి 1200 అడుగుల దాకా, మరికొన్ని చోట్ల 1600 నుండి 2000 అడుగుల దాకా తవ్వేస్తున్నారు. అటు అధికారులు చాలా వరకు ఎన్ఓసి ఇచ్చి కళ్లు మూసుకుంటున్నారు. ఈ కారణంగా హైదరాబాద్లో అక్రమ బోర్ల సంఖ్య దారుణంగా పెరుగుతోంది. అధికారిక రికార్డుల ప్రకారం సుమారు 2.43 లక్షల బోర్లు ఉన్నాయి. కానీ వాటి వాస్తవ సంఖ్య 10 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా.
డ్రిల్లింగ్ రిగ్ ఓనర్లు, బిల్డర్లు, అపార్ట్మెంట్ యజమానులు ఇలా అందరూ విచ్చలవిడిగా భూగర్భాన్ని తవ్వేస్తున్నారు. హైదరాబాద్లో వర్షం పడినా కేవలం 2% గ్రౌండ్ వాటర్ మాత్రమే భూగర్భంలోకి చేరుతోంది. మిగిలింది డ్రైనేజీలోకి వెళ్ళిపోతోంది. అలాంటప్పుడు బోర్లలో నీళ్లు ఎలా ఉంటాయి? ఇక గ్రామాలలో ప్రభుత్వ ట్యాంకర్లు ఉచితంగా నీటిని సరఫరా చేసినా అవి రోజూ రావడం లేదు. వారానికి ఒక్కసారి వస్తే చాలా గొప్ప. ఫలితంగా అక్కడ కూడా ప్రైవేట్ ట్యాంకర్స్ను ఆశ్రయించాల్సి వస్తోంది. 5,000 లీటర్ల ట్యాంకర్కు 800 నుండి 1,500 రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. నల్గొండ, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు లాంటి ఫ్లోరైడ్ ప్రభావిత జిల్లాలలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నీళ్లు దొరికినా తాగడానికి పనికిరావు, ఖచ్చితంగా కొనాల్సిందే. మరోవైపు ట్యాంకర్ మాఫియా హైదరాబాద్ ప్రజానీకాన్ని కంట్రోల్ చేస్తోంది. జలమండలి అధికారులకు, ప్రైవేట్ ట్యాంకర్ ఆపరేటర్లకు మధ్య అవినీతి అనుసంధానం పెనవేసుకుని ఉంది. ప్రజలకు వెళ్లాల్సిన ట్యాంకర్లు వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్నారనే విమర్శలు నానాటికి పెరుగుతున్నాయి. బంజారాహిల్స్, సనత్ నగర్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలలో ప్రైవేట్ ట్యాంకర్ల ఇష్టారాజ్యం నడుస్తోంది. కొందరి అక్రమ వ్యాపారంతో నెలకు కోట్లు గడిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కంటికి కనిపించినా బయటకు ఫిర్యాదు చేయలేని ఈ అనధికారిక అక్రమాన్ని అరికట్టడం ప్రభుత్వానికి చేతనవుతుందా? రేవంత్ రెడ్డి గారు మూసీ సుందరీకరణ అనే కార్యక్రమం చేస్తారు. మూసీ సుందరీకరణ ఇవి కాదు కావాల్సింది. మనిషి తాగడానికి స్వచ్ఛమైనటువంటి జలాలను అందించాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మీరు విదేశాలు వెళ్ళడం కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం విదేశాల టూర్లు వెళ్ళడం కాదు, పక్కన ఉన్నటువంటి సూరత్ ఏదైతే ఉన్నదో గుజరాత్ రాష్ట్రంలో, గుజరాత్ రాష్ట్రంలో నీటి యొక్క ప్రణాళిక ఏ విధంగా నీటిని శుద్ధి చేస్తారు, అక్కడ తప్పి నది నుంచి వచ్చినటువంటి నీళ్ళని ఒక 5 స్టెప్పులుగా వాళ్ళు విభజించి రకరకాలుగా దాన్ని నీటిని శుద్ధి చేసి బ్రహ్మాండమైనటువంటి నీరుని వాళ్ళు అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటిది రాడేర్ అనే ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున ఒక సిరమిక్ సంబంధించినటువంటి నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. దాన్ని చూసి మనము ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం అంతా కూడా నేర్చుకోవాలి. ఆ దిశగా మనము జలాలను శుద్ధి చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలకు ఉంది. ఒక పక్క నీటిని కాపాడుకోవాలి, వర్షం నీటిని, ఒక పక్క శుద్ధి చేసిన నీళ్లను ప్రజలకు అందించే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి. తాగునీటి సమస్య కానీ, వాడకపు నీటి సమస్య కానీ ఒక్క తెలంగాణ మీదనే ఇంతలా ఉందా? కానే కాదు. అనేక రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది. పుష్కలమైన నదీ జలాలున్న ఏపీలో కూడా కొరత ఏర్పడుతోంది. ఏపీలో గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి వంటి నదులు చాలా ఉన్నాయి. అయినా ఏపీలో చాలా ప్రాంతాల్లో తాగునీటి కొరత తీరడం లేదు. అందుకు పలు కారణాలు ఉన్నాయి. తెలంగాణతో ఉన్న జల పంపిణీ వివాదాలు ఏపీకి ఇబ్బందికరంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్ నుండి జల విద్యుత్ కోసం పెద్ద మొత్తంలో నీటిని తీసుకుంటోంది. దీంతో ఆంధ్రాకు కృష్ణా జలాలు అందడం లేదు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు తాగునీరు అందించే నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా నీళ్లు రావాలంటే తెలంగాణ నీళ్లు వదలాలి. అయితే అది జరగడం లేదని ఏపీ ఆరోపిస్తోంది. మరోవైపు పోలవరం ఇంకా పూర్తి కాలేదు. 200 టీఎంసీ గోదావరి వరద జలాలు మళ్లించి 80 లక్షల మందికి తాగునీటిని అందించే పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశలోనే ఉంది. పోలవరం కుడి, ఎడమ కాలువల నిర్మాణానికి అదనపు నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కోరారు. ఇక మరో ముఖ్య కారణం నది నీటిని శుద్ధి చేసే వ్యవస్థ బలహీనంగా ఉండడం. నదుల్లో నీళ్లు ఉన్నాయి, కానీ వాటిని శుద్ధి చేసి ఇళ్లకు అందించే ట్రీట్మెంట్ ప్లాంట్లు, పైప్ లైన్లు, నిర్వహణ వ్యవస్థ ఏపీలో చాలా చోట్ల లేదు. ఇదే ఏపీలో తీవ్రమైన మంచినీటి ఎద్దడికి కారణమవుతోంది. నది నీటిని స్వచ్ఛంగా మార్చుకుని వాడుకుంటే చాలామందికి మేలు కలుగుతుందనే ఆలోచనకు ఏపీ ప్రభుత్వం వచ్చింది. దానికి కొనసాగింపుగా లేటెస్ట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. వారి భేటీలో తాగునీటి సమస్యలు, జల్ జీవన్ మిషన్ అమలు, నదుల కాలుష్య నియంత్రణ, సూరత్ మోడల్ అమలు అంశాలపై కీలకంగా చర్చించారు. ఏపీ ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన నీటి సమస్యను అధిగమించడానికి సూరత్ మోడల్ జల నిర్వహణను ఫాలో కావాలని పవన్ ప్లాన్ చేస్తున్నారు. సూరత్లో నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా తపతీ నదిపై ఆధారపడి ఉంది. నీటి నాణ్యతను అత్యున్నత ప్రమాణాల మేరకు నిర్వహించడానికి ఆన్లైన్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఆ నది నీటి క్వాలిటీ అంతర్జాతీయ ప్రమాణాలకు చేరుకోవడం అనేది
సూరత్ సాధించిన ఘనత. అందుకే అదే సిస్టమ్ను ఫాలో చేయాలని ఏపీ భావిస్తోంది. ఎందుకంటే మనకు గోదావరి, కృష్ణా నదుల్లో నీటి లభ్యత చాలానే ఉంది. ముఖ్యంగా గోదావరిలో సమృద్ధిగా ఉంది. ఇప్పుడు కావలసింది శుద్ధి చేసే వ్యవస్థ మాత్రమే. మరోవైపు జార్ఖండ్లో పరిస్థితిని ముందుగానే పసిగట్టిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. భూమి నుండి బయటకు తీసిన ప్రతి చుక్క నీటిని తిరిగి భూమిలో భర్తీ చేయాలి. ఇది ఆయన సూత్రం. అంటే ఎంత నీటిని భూమి నుండి లాగామో అంత నీరు మళ్లీ భూమి పొరల్లోకి చేరేలా ప్రణాళికలు ఉండాలి అన్నమాట. ఈ మేరకు ఆయన అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్కచోట నీటి కొరత రానివ్వరాదని ఆదేశించడం గమనించాలి. వ్యవసాయ రాష్ట్రమైన జార్ఖండ్లో 80% జనాభా వ్యవసాయంపై ఆధారపడి బతుకుతుంది. భూగర్భ జలాలు తగ్గిపోతే పంటలు దెబ్బతింటాయి. ప్రజలకు తిండి గింజలు దొరకవు. అందుకే రానున్న కరువు కాటకాలను ఆపాలంటే ఇప్పటి నుండే జాగ్రత్త వహించాలని సోరెన్ అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నారు. ఏటేటా ఈ నీటి కొరత ఎందుకు ఏర్పడుతోంది? సింపుల్గా చెప్పాలంటే జనసంఖ్య పెరుగుతోంది కాబట్టి. దానికి సరిపడిన జల సాంద్రత లేదు. భూమి మీద దాదాపు 70% నీళ్లే ఉన్నాయి. కానీ అందులో 97% సముద్రపు ఉప్పు నీరు. మిగిలిన 3%లో 2.5% మంచు రూపంలో హిమాలయాల్లో, ధృవాల్లో గడ్డకట్టుకుని ఉంటుంది. మనుషులు తాగడానికైనా వాడుకోవడానికైనా మిగిలింది 0.5% మాత్రమే. ఈ 0.5% నీటితోనే ప్రపంచంలోని 800 కోట్ల మంది మనుషులు, ఇతర జీవజాలం బతకాలి. ఆ 0.5% జలాల వాటా నుండే జీవధారలు రోజురోజుకు తరిగిపోతున్నాయి. ఈ పరిస్థితిని అంచనా వేసిన ఐక్యరాజ్య సమితి రేపేం జరుగుతుందో పలుమార్లు హెచ్చరించింది. ఈ క్రమంలో ఈ సంవత్సరం జనవరిలో కూడా మరోసారి హెచ్చరించింది. ప్రపంచం ముందున్న పరిస్థితిని చూస్తే నీటి సంక్షోభం అనే మాట కూడా సరిపోదని, అది జలాలు అడుగంటిపోయే దశకు చేరుకుందని అభివర్ణించింది. దీన్నో నిర్మాణాత్మకమైన వినాశనంగా పేర్కొంటారని హెచ్చరించింది. తాజా పరిశోధన ఏం చెబుతోందంటే సరైన నీటి నిర్వహణ లేకపోతే 2100 సంవత్సరం నాటికి 62% ప్రపంచ జనాభా తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటారు. 2050 నాటికే 650 కోట్ల మంది నీటి కష్టాల్లో కూరుకుపోతారు. ప్రస్తుతం 210 కోట్ల మంది, అంటే నలుగురిలో ఒకరు సురక్షితమైన తాగునీరు లేకుండా జీవిస్తున్నారు. నీళ్లు లేక ప్రపంచం మొత్తం మీద ఏటా 26,000 కోట్ల డాలర్ల నష్టం సంభవిస్తోందనే ఆందోళన ఉంది. 2040 నాటికి 3/2 మానవాళి నీటి కొరత కారణంగా జీవితం మీద విరక్తితో క్రియావిహీనంగా తయారవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరిగే జనాభా, తరిగే వనరులను ముందుగా బేరీజు వేసిన ఎందరో మేధావులు, వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి తత్వవేత్తలు భవిష్యత్తులో జరిగేవన్నీ నీటి యుద్ధాలేనని హెచ్చరించడం గమనించాలి. నీళ్లు ఉన్నవాడిదే రాజ్యం, నీళ్లు లేనివాడికే బానిసత్వం అన్నా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన అనేక ప్రపంచ దేశాలు చాలా కాలం క్రితం నుండే తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఆ మేరకు ప్రగతిని కూడా సాధించాయి. సింగపూర్ దశాబ్దాల క్రితమే న్యూ వాటర్ అనే విధానాన్ని అవలంబిస్తోంది. ఇది వాడి పారేసిన మురుగునీటిని శుద్ధి చేసుకుని మళ్లీ వినియోగించుకునే అద్భుతమైన విధానం. సింగపూర్ అనేది చికాగో నగరంతో సమానమైన చిన్న ద్వీపం లాంటి దేశం. కానీ దాని జనాభా రెట్టింపు, దాదాపు 60 లక్షలు. సహజమైన జలాశయాలు లేవు, భూగర్భ జలాలు లేవు. మలేషియా నుండి విడిపోయినప్పటి నుండి నీటి కోసం మలేషియా దయ మీదనే ఆధారపడుతోంది. మలేషియాతో ఎలాంటి వివాదాలు తలెత్తినా నీటి సరఫరా బంద్ అయిపోతుంది. ఇంత అస్థిరమైన పరిస్థితుల్లో జీవించడం ఎంత భయంకరమో ఆలోచించాల్సిందే. అందుకే సింగపూర్ ఓ తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. మన మురుగునీరే మనకు వనరు అంటూ వినూత్నమైన రీతిలో ఆలోచించి ఆ మురుగునీటినే పూర్తిగా శుద్ధి చేసి వాడుకుంటోంది. వాడి వదిలేసిన టాయిలెట్లో పోసిన నీళ్లను 3 దశల్లో అత్యాధునిక శుద్ధి ప్రక్రియ ద్వారా
స్వచ్ఛమైన తాగునీటిగా మారుస్తారు. మొదటి దశను మైక్రో ఫిల్టరేషన్ లేదా అల్ట్రా ఫిల్టరేషన్గా చెబుతారు. వాడిన నీళ్లను సూక్ష్మ రంధ్రాలు గల పొరల ద్వారా పంపుతారు. బాక్టీరియాను, చెడు కణాలను, సస్పెండ్ అయిన పదార్థాలను వడబోసి తొలగిస్తారు. ఇక రెండవ దశలో రివర్స్ ఆస్మోసిస్ చేస్తారు. అంటే మరింత సూక్ష్మమైన పొర ద్వారా నీళ్లను అధిక ఒత్తిడితో పంపిస్తారు. ఇక్కడ నీటి అణువులు మాత్రమే అడ్డుపొరలను దాటుకుని వెళ్ళిపోతాయి. ఈ ప్రక్రియలో వైరస్సులు, ఔషధ అవశేషాలు, మెటల్స్, లవణాలు ఇలా అన్నీ కూడా ఇక్కడే నిలిచిపోతాయి. ఇక మూడవ దశ అత్యంత కీలకమైంది. అతి నీలలోహిత కిరణాలతో ఆ నీటిని శుద్ధి చేస్తారు. రివర్స్ ఆస్మోసిస్ తర్వాత మిగిలిపోయిన ఎలాంటి సూక్ష్మజీవులైనా అల్ట్రావైలెట్ కాంతితో నాశనం చేయబడతాయి. తర్వాత pH సమతుల్యతను పునరుద్ధరించే రసాయనాలు కలపడం ద్వారా న్యూ వాటర్ సిద్ధమవుతుంది. ఇలా తయారైన న్యూ వాటర్ను అనేక దశల్లో పరీక్షలకు గురిచేసి పూర్తి స్వచ్ఛమైందిగా నిగ్గు తేల్చారు. మరి సింగపూర్ పాలకులకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? 1972లోనే మొదటి వాటర్ మాస్టర్ ప్లాన్లో నీటి రీసైక్లింగ్ ఆలోచన చేర్చారు. 1974లో ట్రయల్ బేస్గా ఒక ప్లాంట్ వేశారు. అయితే అప్పటి సాంకేతికతకు అది సరిపోలేదు. ఖర్చు ఎక్కువ కావడంతో మూసివేశారు. కానీ ఆ ప్రయత్నం నుండి వారు విరమించుకోలేదు. 30 సంవత్సరాల పరిశోధన తర్వాత 2003లో న్యూ వాటర్ ప్రాజెక్టును సక్సెస్ చేశారు సింగపూర్ పాలకులు. ఇక దీని నుండి భారత్ నేర్చుకోవాల్సింది ఏంటి? న్యూ వాటర్ విజయానికి అసలు కారణం వర్షాల మీద, ఇరుగు పొరుగు దేశాల మీద ఆధారపడకుండా తమకు తామే నీళ్లను సృష్టించుకోవాలనే దృఢమైన నిర్ణయం. అది రాజకీయ సంకల్పం, శాస్త్రీయ నిబద్ధత, ప్రజా అంగీకారం. ఈ మూడు కలిసి సాధించిన విజయం. దాంతో పోల్చుకుంటే భారత్కు ప్రకృతి ప్రసాదించిన లెక్కలేనని వనరులు ఉన్నాయి. దేవుడిచ్చిన నీటిని మన వాళ్ళు యథేచ్ఛగా పారబోస్తారు. హైదరాబాదులో రోజు లక్షల లీటర్ల మురుగునీరు మూసీలో కలుస్తోంది. సింగపూర్ ప్రజలకు మురుగునీరే వనరు అయితే భారతీయులకు అది వ్యర్థంగా మారుతోంది. ఎంత తేడా! మన మూసీ నీటిని న్యూ వాటర్ స్కీమ్ మాదిరిగా శుద్ధి చేస్తే మన దగ్గర నీటి వనరులు ఎంత సద్వినియోగం అవుతాయో ఊహించుకోవాల్సిందే. మరి అన్నీ ఉన్న మనం ప్రజలకు మంచినీటిని అందించడంలో ఎందుకు విఫలమవుతున్నాం? మన దగ్గర వినూత్నంగా ఆలోచించి ప్రయోగాలు చేసే సైంటిస్టులు ఉన్నారు. వారిని ప్రోత్సహించి వారి సలహాలు తీసుకుంటే తక్కువ ఖర్చులోనే అద్భుతాలు సృష్టించవచ్చు అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే హైదరాబాద్ విశ్వవిద్యాలయం మూసీ మురుగునీటి శుద్ధీకరణకు నానో టెక్నాలజీని ఆవిష్కరించే ప్రయత్నాల్లో బిజీగా ఉంది. సాధారణ ఫిల్టర్లు చేయలేని పనిని నానో టెక్నాలజీ ద్వారా చేయించవచ్చు. 50% శుద్ధి చేయని వ్యర్థాలు నేరుగా మూసీలో కలుస్తున్నాయి. దీన్ని ఆపడానికి ఈ నానో టెక్నాలజీ కీలకంగా వ్యవహరిస్తుంది. నది కలుషితమయ్యే స్థానాలను ఏఐ శాటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా ముందే గుర్తిస్తారు. అక్కడే నీటిని శుద్ధి చేస్తారు. అంటే పైనుండి ఒక ఉపగ్రహం మూసీని చూస్తోంది. ఎక్కడ కాలుష్యం ఎక్కువ ఉందో గుర్తిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆ డేటాను తీసుకుని నానో ఫిల్టర్ వ్యవస్థను అక్కడ మరింత శక్తివంతంగా పనిచేయించేలా నిర్దేశిస్తుంది. ఇది ఇప్పుడు పరిశోధన దశలో ఉంది. పరిశ్రమలతో భాగస్వామ్యం కుదిరితే, పైలట్ ప్రాజెక్టు మొదలైతే మూసీ పునరుజ్జీవం సాధ్యమే అంటున్నారు పరిశీలకులు. మరోవైపు భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా భూగర్భ జలాలు వాడే దేశం. ప్రపంచం మొత్తం జల వినియోగంలో పావువంతు భారత్ ఒక్కటే వినియోగించుకుంటోంది. ఇక హైదరాబాద్లో సగటు వార్షిక వర్షపాతం 812 మిల్లీమీటర్లు. కానీ ఆ నీళ్లు నేలలో ఇంకే బదులు రోడ్లపై ప్రవహించి కాలువల్లోకి వెళ్ళిపోతున్నాయి. మన రాజకీయ నాయకులు ట్యాంకర్లు పెట్టడానికే ఇష్టపడతారు. ఒక ట్యాంకర్ నీళ్లిస్తే ఫోటోలకు ఫోజులిచ్చి ప్రెస్లో ప్లేస్ ఆక్రమించేయచ్చు. కానీ శాశ్వత ప్రాతిపదికన ట్యాంకర్లకు బదులు
పైప్ లైన్ వ్యవస్థ మెరుగుపరచాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాదు, పైప్ లైన్ వేస్తే ఓట్లు రావు అనే భావన మన నాయకుల్లో ఉంది. అందుకే వ్యక్తులను టార్గెట్ చేస్తూ మన వాళ్ళు ట్యాంకర్లను సరఫరా చేస్తూ ఉంటారు. కొత్త పైప్ లైన్లు వేయడానికి, ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టడానికి 5 నుండి 7 ఏళ్లు పడుతుంది. అప్పటికి ఒక ప్రభుత్వం పోయి మరో ప్రభుత్వం కొలువుదీరి ఉంటుంది. ఆ క్రెడిట్ ఎవరికి వస్తుందో తెలియదు. అందుకే మన దేశంలో ప్రజాప్రతినిధులు శాశ్వత నిర్మాణాలకు ముందుకు రారు అనే భావన ఉంది. ఫలితంగా పేదలు మారు మాట్లాడకుండా కలుషితమైన కుళాయి నీళ్లు తాగక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. వారి గొంతు వినిపించదు. అలాగే వారు వేసే ఓట్లు కూడా ఒక్కో పార్టీ మారుతూ ఉంటాయి. అందుకే ప్రభుత్వాలకు శాశ్వత మంచినీటి వ్యవస్థపై ఆలోచన తక్కువ అంటారు రాజనీతివేత్తలు. వారికి కావాల్సిందల్లా ఇన్స్టెంట్ ఓట్ పుల్లర్సే. పర్మనెంట్ చేంజ్ మేకర్స్తో మన రాజకీయ నాయకులకు పని లేదు. యథావాత మన వాళ్లకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదని, వారి దృష్టి పూర్తిగా ఓట్లను సమీకరించడం ఎలా అనే దాని చుట్టూనే తిరుగుతుందని అర్థం చేసుకోవాలి. వారి దృష్టికోణం ఎలా మారుతుంది? అది ప్రజలతోనే సాధ్యం. హైదరాబాద్లో రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అటు ఏపీలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లకు, సార్వత్రిక ఎలక్షన్లకు సమయం దగ్గర పడుతుంది. ఇలాంటి కీలక తరుణం సమీపిస్తున్న దృష్ట్యా ప్రజలు ఏం అడగాలి? ఓట్ల కోసం వచ్చే నాయకులను దేనికోసం నిలదీయాలి? మంచినీటి కన్నా మంచి రీజన్ మరోటి ఉంటుందా? బస్ టికెట్లనే ప్రయాణాలకో లేదా ఆకర్షణీయమైన ఇతర ఉచితాలకో లొంగిపోతే జీవనాధారమైన నీటి కోసం మన బ్రతుకులని దినదినగండంగా మార్చుకోవాల్సి వస్తుంది. మరి మన సగటు ప్రజానీకం ఏ తెలివైన నిర్ణయం ఎంత తెలివిగా తీసుకుంటారో చూడాల్సి ఉంది.